అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీజిఎం భయ్య, బీజిఎం ఇరవైంగారు సావదెంగారు బీజిఎం నేను చెప్తాను కదా. సో వాడు చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు ఇందాక కూడా చెప్పాడు దేవరం మించిన సినిమా అవుతుందని చెప్పిండు. దీనికి సమానం చెప్పు. దేవర సినిమాకి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉన్నదా? అంటే నాని సరిగ్గా చేయలేదా? నాని సరిగ్గా చేసి అంటే సినిమా బాగాలేదా? సినిమా బాగుంది మరి అంటే సరిపోలే అన్న. అంటే సాంగ్స్ ఇట్లా అన్ని మిస్ అయినాం కదా, కొద్ది సాంగ్స్ ఉంటే బాగుండు. అలాగే హీరో హీరోయిన్ ఏంది ఒక్క సాంగ్ ఏం సరిపోతుంది? ఏం సరిపోద్ది అన్న? నాని సినిమా అంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ప్రతి ఒక్కరు లేడీస్ ఎక్కువగా చూసే హీరోల ఏంటంటే బ్రో బ్రో ఒక నిమిషం చెప్తా చూడు. నాని గారి సినిమా అంటే లవర్స్ గానీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫుల్ మామూలుగా నాకు తెలిసి నాకు ఇది అంతేం లేదు. దసరా బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంది అయ్యా. అరే నేను కూడా బాగుందని చెప్పిండ్రా, బాగాలేదని అంతే లేదు అన్నట్టు. అరే నాకు అట్లా అనిపించలేదు, నాకు అంత అనిపించలేదు. సినిమా బాగుంది, చూడండి. ఓకే బాగుంది భయ్య, చూడొచ్చు. ఇద్దరు బాగా చేస్తారు. సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ సినిమాకి. అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంది, పర్లేదు చూడొచ్చు. అస్సలు అనిపించలేదు, 1 minute కూడా అనిపించలేదు లాగ్. మీకు ప్రతి టైటిల్ తగ్గట్టు ప్రతి ఒక 10 minutes 15 minutes ఒకసారి మీకు తెలుస్తుంటది అనమాట. లైక్ సరిపోదా శనివారం ఎందుకు పెట్టారు, దేని గురించి, మదర్ సెంటిమెంట్ ఉంది ఎక్కువ. యా బాగుంది. యా బీజిఎం కొంచెం తక్కువ అనిపించింది. లైక్ ట్రైలర్లో ఎక్కువ చూపించారు కానీ అంతా వాడుకోలేదు అనిపించింది. ఓకే మూవీ స్క్రీన్ ప్లే నచ్చింది. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఒక వేలో తీసుకెళ్ళాడు, లాస్ట్ ఎండ్ వరకు. అది బాగా అనిపించింది, చూడొచ్చు. అర్థం కాదు. యా బ్లాక్ బస్టర్ హిట్. థ్యాంక్ యూ. అక్కడ ఉన్నారు కదా పీకే గారు, ఆ టవల్ ఉంది కదా, దాని రెడ్ టవల్ గట్టిగా వాడారు. సో దానికోసం అందరూ చూస్తాం. నేనైతే పక్క డైరెక్ట్ ఫ్యాన్, పీకే గారి ఫ్యాన్. సో నేను పీకే గారి ఫ్యాన్ ద్వారానే వచ్చాను. నాయన సినిమా చూసాను అంతే. అలా ఏమి లేదన్న. అక్కడ ఆంధ్రాలో ఎలా అయితే క్లీన్ స్వీప్ అయ్యారో సినిమా చూసినప్పుడు మనం కూడా అందరూ పోతాం అంతే. మొత్తం పోతారు అంతే. 9 ఇవ్వచ్చు అన్న 10కి. నాకు నిజంగా చెప్తాను కదా, చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా నాని అన్నకి అంటే దసరా ఆయన తర్వాత ఈ సినిమాతో అంతకు మించి వస్తాయన్న అవార్డులు. అయితే అవార్డు ఓరియంటెడ్ సినిమా ఇది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా డైరెక్షన్ అన్న వివేక్ ఆత్రేయ గారు అయితే నిజంగా మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలా అవుతాడన్న. అంత రేంజ్ లో ఉంది సినిమా కూడా. ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక మదర్ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఒక ఊరు కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు నిజంగా సినిమాలో నచ్చింది ఏంటంటే ఒకటన్నా ఫైటింగ్ సీన్లు అన్న. అమ్మ ఫైటింగ్ సీన్ అయితే నిజంగా పిచ్చెక్కిపోయింది. ఇంకా ఫైటింగ్ సీన్ కి తోడు ఆ బీజిఎం అన్న జేక్స్ గారు కొట్టింది మామూలుగా. ఆ ఫైటింగ్ సీన్ కి ఆ బీజిఎం అనేది పక్కా ప్లస్ అంటే ప్లస్ అయ్యింది. నాకైతే సినిమా అయితే వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అన్న. అంటే నాని గారి యాక్టింగ్ మన అందరికి తెలిసింది. అతనితో పాటు విలన్ గా ఎవరబ్బా ఎవరు సూట్ అవుతారా అనుకుంటే ఎస్జే సూర్య గారు అన్న. తన యాక్టింగ్ కి దండం పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది నిజంగా. అంటే వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్ నిజంగా నా అంతే. వాళ్ళిద్దరిని ఫ్రేమ్ లో చూస్తుంటే అసలు మామూలు అరుపులు కాదు, థియేటర్ మొత్తం అరుపులు ఉన్నాయి. ఓవరాల్ ఇది ఒక మంచి స్టోరీ, మంచి సినిమా అన్న. సో మీరు అందరు వెళ్ళి చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. శనివారం కాదు కదా, శనివారం రిలీజ్ చేయాలి కదా డైరెక్టర్ కూడా. ఇవాళ చేసావేటయ్యా వివేక్ అయ్యా, శనివారం నీకు సరిపోదా అయ్యా? శనివారం సరిపోదా? ఇవాళ రిలీజ్ చేసినావు సినిమా. అయితే నాని అన్నయ్య ఎరగ తీయలేదు. అబ్బాబ్బాబ్బా నాని అన్నయ్యకే వచ్చినారు ఇంకో బోని. బాబా ఎలగ తీసినాడు నాయన. నాని అన్నీలో దసరా తర్వాత మరో మాసు, యమ మాసు, మరో క్లాసు, న్యాచురల్ స్టారు ఎరగ తీశాడు. ఆడగుంటల్ని మురిపించాడు నాయన. అలాగెళ్ళలేదు బాబా. విలన్ క్యారెక్టర్ అంటే ఎస్జే సూర్యనన్య. ఒక సైకో కానీ, ఒక విలన్ కానీ, ఒక దరిద్రుడు కానీ, ఒక పాపాత్ముడు కానీ, ఒక చండాలుడు కానీ, ఒక నీచుడు కానీ ఏదైనా ఎస్జే సూర్యనే చెయ్యాల. అబ్బాబా గొంట దాటిపోదబ్బా, గొంత నిగనగలు ఆడుతుంది అమ్మాయి. మొత్తం డ్రెస్సింగ్ గిస్టింగ్ కానిస్టేబుల్ డ్రెస్ చేసింది, పోలీస్ యూనిఫామ్ లో అమ్మాయి. అబ్బా అదిరిపోనాది. ఫస్ట్ సినిమా అనుకుంటా పోలీస్ యూనిఫామ్ లో కదా. అలాగెలగలేదు, తాకి వేసిందంటే అబ్బా అదొక సీన్ అబ్బా, అదొక విజువాలిటీ మనం ఊహించలేం. అదొక టైపు
అర్థమైందా? మీరైనా ఏంటి, గవర్నమెంట్ కూడా శనివారం రోజు సెలవు పెడితే బాగుంటది. ఆదివారాలు ఎందుకయ్యా సెలవా? శనివారం ఎత్తుకొని ఇలాగా బడిత పూజలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి, ఇలా రొమాంటిక్ ఏమైనా ఉంటే రొమాన్స్ పిల్లలతో చేసుకోవడానికి, టైం పాస్ తిరగడానికి, లవర్స్ వెళ్ళడానికి శనివారం అయితే బాగుంటుంది. సినిమా అయితే సూపర్గా ఉంది నాయన, అందరు కూడా చూడండి. ఆయన అన్న ఇప్పుడు ఇది సో డైరెక్టర్ వివేక్ గారు అయితే మంచి స్టోరీతో నాని గారికి ఒక టైర్ 1 హీరోస్ లోకి దింపాలని ఖచ్చితంగా ఈ సినిమా తీశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ, అలాగే సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ చాలా ఉంటాయి. అసలు ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తుంది అన్న. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ ఫైట్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ శనివారం కాన్సెప్ట్ కానీ అన్నీ బాగా కుదరని ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ఒక మాస్ కమర్షియల్ హిట్ అనమాట. అంతే, చాలా అంటే చాలా బాగుంది. వెళ్తాడండి, ఖచ్చితంగా వెళ్తాడు. ఆ టైపు, ఆ పర్సనాలిటీ కానీ, ఆ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం ఓవర్ ఉన్నాయి అంటున్నారుగా. ఉన్నాయి మరి. ఇప్పుడు మాస్ ఫైట్స్ అలాంటి సీన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి ఫైట్స్ వస్తాయి. ఇప్పుడు అదేదో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో చేస్తేనే కాదు కదా, సీన్ సిచ్యువేషన్ బట్టి ఫైట్స్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు. సో నిజంగా ఫైట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయండి. ఇంకేం బాగున్నాయి సినిమా? ఇంకేం మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, నాని గారి యాక్టింగ్, అదే ఇంటర్వ్యూల్ సీన్, క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారన్న. చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. 5/4 అన్న. థ్యాంక్ యూ. ఆదివారం, సోమ, మంగళ, బుధ, గురు లెక్కేసుకుంటారు కదా. శనివారం మొత్తం ఫైట్స్ అని శనివారం పెట్టారండి తీసుకొచ్చి. అంటే మిగతా రోజులంతా నానిని ఖాళీగా ఉంది సినిమాలో. ఆ మొత్తం శనివారం మొత్తం నానిలో ఉన్న ఎనర్జెటిక్ అంతా ఫస్ట్ లాస్ట్ వరకు ఇంకా ఆ రోజు అనుకుంటాడు ఎవరిని కొట్టాలని రాసుకుంటాడు బుక్లో అన్నట్టుగా చూపించాడు. బాగుందండి. అంటే డైరెక్టర్ గారు ఏంటంటే ఇప్పటి వరకు నేషనల్ స్టార్ నాని కదండి, ఒక మాస్ స్టార్ నానిగా చేయాలని పడుకుని ఉంటారు బహుశా. అందువల్ల బాగా ఫైట్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఒకే రక్తపాతం కూడా కొంచెం ఎక్కువ చూపించారు. మరి అంటే స్టోరీ తగ్గట్టు చూపించారు. అలాగే తల్లి సెంటిమెంటు, చెల్లెల సెంటిమెంటు, తండ్రి సెంటిమెంటు, అలాగే సోకుల పాలెం వాళ్ళు ఏంటనేది ఆ ఊరు గురించి బాగా చూపించారు. కానీ ఇందులో మేము దయ అండి, విలన్ లెక్కల్లో సూపర్ పోలీస్ పాత్రలో మన డైరెక్టర్ గారు తెలుసు కదా, సూర్య గారు అంటే మాటలు కాదు. అబ్బా, ఆయన ఒక డైరెక్టర్ గానే కాకుండా నిజంగా ఎటొచ్చి ఇంకా ఇలా క్యాటల్ చేసుకుంటూ ఉండిపోతారేమో. ఇంకా డైరెక్షన్ చేయరేమో. నాని న్యాచురల్ స్టార్ అంటే న్యాచురల్ గా ఉంటే బాగుంటుంది. కొంచెం బాగా మాస్ ఎక్కువ చూపెడుతుందండి. ఇప్పుడు దసరాలో కూడా ఎక్కువ ఫైట్ సీన్స్, అది సెంటిమెంట్ అలాగా. అంటే న్యాచురల్ స్టార్ న్యాచురల్ గా ఉంటే బాగుంటుంది. కొంచెం బాగా ఓవర్ మాస్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే జనాల గురించి, స్టూడెంట్స్ గురించి మరి ఏమో మరి బాగా ఓవర్ మాస్ లో వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా కొంచెం అప్పట్లో ఏగా ఆ టైప్ లో కొంచెం ఆ స్టోరీ అలా ఉంటే బాగుంటుంది. కానీ బాగుందండి స్టోరీ, బాగా కొత్తదనంగా ఉంది. శనివారం ఇప్పుడు వస్తుందని చూస్తే మన సినిమాలోకి వెళ్ళి మనం నైస్ బాగుంది. అండ్ ఆ లేయర్స్ స్లోగా ఎక్స్ప్లోర్ చేయడం అదంతా బాగుంది. ఎస్, ఆఫ్ కోర్స్. మెయిన్ యాక్చువల్లీ ఇంకా నానినే కదా ప్రొటాగనిస్ట్, నానిదే ఉంది మొత్తం. బాగుంటుంది. తనది కూడా, తన క్యారెక్టరేషన్ చాలా బాగుంది. బాగుంది మూవీ. థ్యాంక్ యూ. మూవీలో అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా. ఇంకా మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్ అన్న. మ్యూజిక్ తోనైతే మూవీ అయితే చాలా అంటే చాలా లేచిపోయింది. సో ఖచ్చితంగా ఈ మధ్య చూసినాం మనము కమిటీ కూడా లవ్, చిన్న చిన్న సినిమాలే చాలా హిట్ అయినాయి. పెద్ద సినిమా అయితే ఇక ఈ మూవీతోనే స్టార్ట్ అన్న. ఖచ్చితంగా మూవీ అయితే ఖచ్చితంగా అందరు చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా. మదర్ సెంటిమెంట్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఈ మూవీలో అయితే. ఇంకా ఫాదర్ క్యారెక్టర్ చేసిండు సాయి కుమార్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండు అన్న ఈ యాక్టింగ్. రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు దీంట్లో అన్ని మంచి మంచి సినిమాలు అయితే చూస్తుండే. ఈ మూవీని అందరు ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే అవుతుంది నానికలో. ప్రియాంక లైఫ్ లో కూడా చాలా పెద్ద హిట్. మ్యూజిక్ లేకుండా ఈ మూవీ మొత్తం మ్యూజిక్ ప్రాణం మోసిందని చెప్పొచ్చు ఈ మూవీ అయితే. పాటలు అయితే బాగా హైలైట్ అయిపోయినాయి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బీజిఎం అన్న ప్రతి ఒక్క సీన్ కి ఎలివేషన్ బీజిఎం అయితే ఇంకా హైప్ లేచిపోతుంది. దాంతో మనకి ఎక్కడ బోరింగ్ సీన్ అయితే బీజిఎం వల్లనే అయితే లేచిపోయింది అన్న. విలన్ రోల్ మన స్పైడర్ మూవీ తర్వాత ఎస్జే సూర్య ఈ మూవీలోనే అంత బాగా అయితే యాక్టింగ్ చేసిండు అన్న. చూస్తేనే భయం వేస్తుంది ఎస్జే సూర్యని చూస్తుంటే. అంత బాగా అయితే జీవించేసిండు ఎస్జే సూర్య. మెయిన్ గా హీరో ఎస్జే, ఈ రెండు తప్ప వేరే ఫోకస్ ఇటు సైడ్ పోలేదు నాకైతే.
అంటే సాయి కుమార్ తోట అది ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరు బాగా సింక్ ఉన్నట్టుంది. టీజర్ ట్రైలర్ లో మనకు తెలిసిపోయింది వాళ్ళ మధ్యలో కాంబినేషన్ ఎంత బాగుంది. పర్ఫెక్ట్ రోల్ అన్న ఫాదర్ కి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ అయితే. సో ఇలాంటి అన్న ఓవరాల్ గా మూవీ అయితే నేను 5కి 4 అయితే ఇస్తాను. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. రీసెంట్ టైంలో నాని అన్న మధ్యలో ప్రతిదీ కొత్త స్టోరీ ఎత్తుకుంటుండే హిట్ కొడుతుండు. సో ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అన్న. శనివారంలో పెద్ద హిట్ అయిపోవాలి అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. ఈరోజు తాజా వెళ్ళిన. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ బెస్ట్. సో విలన్ పరంగా చూస్తే ఆయన బెస్ట్, హీరో పరంగా చూస్తే ఈయన బెస్ట్. సో ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీగా చాలా ట్విస్టులతో కూడుకున్నది మంచి మూవీ. సో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా క్యూట్ గా ఉంది. సో సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఆ డైలాగ్ ని అయితే మంచిగా చూపించారు. ఫైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు సీరియస్ లో తెప్పిస్తూ కామెడీ అనేది చాలా బాగా పండింది. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక స్టోరీ పరంగా వెళ్తుంటది. ఎక్కడ అంటే అరే ఏంద్రా ఈ లాగ్ అన్నట్టు అనిపేది. కొన్ని సీన్లు తప్పించి మిగతా అంత పర్ఫెక్ట్ బాగా తీశారు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారు. ఎందుకంటే మంచి కంటెంట్. ఎందుకంటే ఆ స్టోరీని స్క్రిప్ట్ చాలా బాగా రాసుకొని అంటే ఎక్కడ ఏది కావాలనేది క్లియర్ కట్ గా చూపించారు. చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ అయితే. నాని అన్న మూవీ రీసెంట్ మూవీల కంటే ఈ మూవీలో స్టైలిష్ గా చాలా బాగుంది. నాని అన్న ఎలాగైతే నాని అన్న ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఎలా అయితే చూడాలనుకుంటారో అదైతే ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు. ఎక్కడ డిసప్పాయింట్ గారు. మంచిగా ఆనందంగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సో సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. పక్కా హిట్ అండి. సో మంచి బ్లాక్ బాస్టర్. నాన్న కెరియర్ లో ఇది మంచి బ్లాక్ బాస్టర్ అండ్ మంచి కలెక్షన్ వస్తుంది. మంచి ఫ్యామిలీ కానీ చాలా మంది వచ్చి చూస్తారు ఈ మూవీ. సో ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మనకి వచ్చే టాక్ ఇవన్నీ ఫస్ట్ 2 రోజులు ఎవరికైనా జెన్యున్ టాక్ రాదు. అది మీకు తెలిసిన విషయమే. ఏదో హడావుడిలో వచ్చేసి ఫ్యాన్స్ అని కానీ వేరే ఫ్యాన్స్ అని కానీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అది నెగిటివ్ కాదు. సినిమా నెగిటివ్ స్లో అయింది కొద్దిగా. 3 hours స్టోరీ చెప్పినప్పుడు యానిమల్ సినిమా 3 hours అన్నప్పుడు కూడా భయపడ్డారు కదా. అంత ఎలివేషన్స్ ఉన్నాయి. అలాగే సినిమాలో ఎలివేషన్స్ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కొద్దిగా ఉన్నట్టుంది కానీ ఒక ఇద్దరు న్యాచురల్ స్టార్స్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇద్దరు న్యాచురల్ స్టార్స్ ఇద్దరు న్యాచురల్ గా చేస్తారు. అసలు ఆయన సూర్య గారు మర్చిపోతాం. దయాడ పేరు మన కంపర్లో ఎన్టీఆర్ గారికి ఎలా ఉంది దయాని క్యారెక్టర్ పోలీసు దాన్ని డబల్ మించిపోద్ది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అభిమానిస్తారు. అంత బాగుండదు. చాలా నాని గారి కన్నా డబల్ ఉందన్నమాట. స్లో యాక్చువల్ గా 3 hours స్టోరీ చెప్పడంలో స్లో అయింది కొద్దిగా. అందువల్ల పాట కూడా తీస్తారు. హీరోయిన్ రొమాన్స్ సాంగ్ తీస్తారు. అందువల్ల కుర్రోలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. యాక్ట్ చేశారు ఏంటనే. దాని సినిమా ఒకటే అన్నా నేను చచ్చిపోయాను. సరిపోదు సినిమా టైటిల్కి సరిపోదు. ఒక్కసారి చూస్తే సినిమా సరిపోదు. మినిమం 3 సార్లు చూస్తే అర్థమవుతుంది. ఒక ఫాదర్ సెంటిమెంట్ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ సూర్య గారి యాక్టింగ్ కానీ నాని గారి యాక్టింగ్ కానీ హీరోయిన్ గారి యాక్టింగ్ కానీ అందరు క్యారెక్టర్ అర్థం చేస్తానికి 3 సార్లు చూడాలి. మెయిన్ అది కాన్సెప్ట్. ఆయన చెప్పినాడు ఒక్కసారి చూస్తే సరిపోదు. మినిమం 3 సినిమాలు చూడాలి. అప్పుడు సినిమా ఓవరాల్ చూసిన తర్వాత అప్పుడు మనకు అనిపిస్తుంది పాటలు కాదు కదా కంటెంట్ ముఖ్యం కదా. వాట్ ఈస్ వాట్ అని అప్పుడు అర్థమవుతుంది జనాలకి. మనం చెప్పిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అది చెప్తాను. 4 జనరల్ గా ఆర్ట్ఫుల్కి వచ్చింది 4. మీరు చూసిన తర్వాత మీరు చెప్పండి. థ్యాంక్ యూ. వెళ్ళాను వచ్చినప్పుడు అసలు ఎస్టీ సూర్య ఫ్యాన్ గా వచ్చాను నమ్మండి. ఎందుకంటే నాని కూడా తెలుసు అతని యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఎస్టీ సూర్య అంతకు మించి పీక్స్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి స్క్రీన్ ప్రెసెన్స్ వచ్చేటప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు చెప్పాలంటే. ఎందుకంటే తెలిసిందే స్పైడర్లో లేకపోతే మొన్న మానాడు ఇలాంటి సినిమాల్లో అసలు సూపర్ చేశారు ఆయన. అసలు నాకు ఏం తగ్గినట్టు అనిపించలే. కానీ నేను కానిస్టేబుల్ అంటే కొంచెం తగ్గాలి కాదు. సో కొంచెం అది కూడా 1 ఇంచ్ అంతకు మించి ఏం లేదు. హీరోయిన్ బాగుంది. గ్యాంగ్ లీడర్ చూసాం కదా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది. సో దీనిలో కూడా అలాగే వర్కౌట్ అయిపోయింది. సో సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాల్సిన సీన్స్ లో పెట్టారంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో అప్పుడు పెట్టారు. అప్పుడు మంచి హై ఇచ్చింది సినిమాలో. సో ఒకటే డ్రాబ్యాక్ సినిమా కొంచెం లాగ్ అనిపించింది. కానీ నాకంటే లాగ్ పర్లేదు. ఎందుకంటే సినిమా బాగుందంతసేపు మనం చూడొచ్చు. అదొకటే.
సో లాస్ట్ ఏం చెప్తున్నా అంటే పోతారు, మొత్తం పోతారు. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వన్స్ అగైన్. ఎందుకంటే ఈ మధ్య యంగ్స్టర్స్ అందరు కోపడతారు కదా, సో వాళ్ళు చూపించారు లైక్ కోపం ఎక్కువ రోజు చూపించకూడదు, ఒక రోజు చూపించాలి. సో అలా సో హెల్ప్ అవుతుంది. కొంచెం అలాగే ఉంది, కానీ ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో తీశారు. సో వీ హ్యావ్ టు గివ్ హ్యాట్స్ ఆఫ్ టు నాని అండ్ వివేక్ ఆత్రేయ ఫర్ డైరెక్టింగ్ దిస్ మూవీ. నేనే ఇద్దరు పోటీగా చేశారు, ఇద్దరు బాగానే చేశారు. కానీ నాకేంటంటే ఎస్జే సూర్య యాక్టింగ్ బాగా నచ్చింది. వెళ్ళేటప్పుడు నాని ఫ్యాన్గా వెళ్ళాను, వచ్చేటప్పుడు ఎస్జే సూర్య ఫ్యాన్గా వెళ్తాను. ఉంది ఇంకో ఇప్పుడు ఏమంటారంటే కూరలో వేస్తాం కారం. ఇప్పుడే చూశాను భయ్య సినిమా సరిపోదా శనివారం. మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. అరటి పండు తిన్నాక చెత్తలో వేస్తాం తొక్క. యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. ఈ సినిమా బాగాలేదని ఎవరైనా రివ్యూ ఇస్తే దాన్ని పగులుద్ది పక్క, 100% పక్క అన్న. నిజంగా అంటే మామూలుగా లేదు. ప్రతి ఎమోషన్ ని, ప్రతి యాక్షన్ ని, ప్రతి కామెడీ, రొమాన్స్ ని అన్నిటిని కలిపి ప్రతి ఒక్క సినిమా స్టోరీని, లైఫ్ స్టోరీని తీసి ఈ సినిమా తీయడం జరిగింది. ఇలాంటి సినిమా కూడా బాగాలేదు, అందులో ఇది నచ్చలేదు నాకు, అందులో ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని ఎవరైతే రివ్యూస్ చెప్తారో వాళ్ళ కోసమే చెప్తున్నా. నిజంగా అంటే మామూలు లేదు. సినిమా పిక్చర్ పీక్స్ ఉంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని ఒక మంచి విలన్ కూడా బాబా ఎస్జే సూర్య గారిని విలన్ పెట్టడం అని వల్లనే ఈ సినిమా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కామెడీ పరంగా కానీ, ఆయన చూపించే యాక్షన్, రియాక్షన్ ప్రతి ఒక్కటి బాగుందన్న సినిమాలో. ఇంత మంచి సినిమాని నేను ఈరోజు చూసినందుకు సంతోషిస్తున్నాను. సరిపోదా శనివారం కాదు, ఇంకెప్పటికీ తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా సరిపోయే సినిమా రాదని నాకు అభిప్రాయం. హిట్ కాదన్న, బ్లాక్ బస్టర్ మూవీ మించి ఉందా? దసరా అన్ని సినిమాలు వేరన్న, ఈ సినిమా వేరు. సరిపోదు తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా ఇంకా రావాలి, కానీ రాలేవు. అలాంటి సినిమా సరిపోదా శనివారం. ఓకే, సరిపోదా శనివారం సినిమా సూపర్ హిట్ అండి, చాలా బాగుంది. అసలు నాని అన్న వచ్చాడు, హిట్ కొట్టాడు. అన్నయ్య వచ్చాడు, హిట్ కొట్టాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ హిట్ కొడతాడు. అదిరిపోయింది. ఎస్జే సూర్య గారు అసలు కేక, అసలు మామూలుగా లేదు పెర్ఫార్మెన్స్. ఆయన వచ్చినప్పుడల్లా కూడా అన్నయ్య వస్తాడు, హిట్ కొడతాడు, వెళ్తాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అయితే అదిరిపోయింది. అసలు ఎస్జే సూర్య గారికి, నాని గారికి అసలు ఈ బాబోయ్ నాకైతే బాహుబలి సినిమా చూసినట్టు అనిపించింది. ఎరగదీశాడు అసలు. సాంగ్స్ లేవు కానీ అసలు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. నేను మామూలుగా పెరుగన్నం తిన్నాను వచ్చా, నాకు బిర్యానీ పెట్టింది నాని, అదిరిపోయింది. ఎస్జే సూర్య యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు ప్రతి ఫ్రేమ్ లో కూడా అసలు లేదు, లాగేం లేదు. అసలు కరెక్ట్, అసలు మామూలుగా సినిమా. అసలు నాని గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, అసలు బాహుబలిలో రానా ప్రభాస్ ఎలాగైతే ఉంటారో అలా ఉంది. ఫైట్స్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అసలు బీజిఎం అయితే జేమ్స్ భలే కొట్టాడు అసలు. ఈ బాబోయ్ ఏది మన దొరికాడు. నెక్స్ట్ లెవెల్ అండి ఈ సినిమా. నాని గారి కెరీర్లో దసరా తర్వాత ఇంకొక 100 కోట్ల సినిమా ఇది. నాని గారి కెరీర్లో ఎంటర్టైన్మెంట్ భయ్యా, ఎంటర్టైన్మెంట్. అసలు సినిమా మాత్రం అదిరిపోయింది. దాని గారి బ్యానర్లో మరో 100 కోట్ల సినిమా వచ్చేసింది. మామూలుగా లేదు. జేక్స్ బెజాయ్ గారి మ్యూజిక్ అన్న ఫుల్. అసలు లిటరల్లీ నాని గారి పర్ఫార్మెన్స్ ఏంటి, వివేక్ ఆత్రేయ గారి స్క్రీన్ ప్లే ఏంటి, దేన్నైనా ఎలివేట్ చేసిందంటే మాత్రం నాకు పరంగా జేక్స్ బెజాయ్ గారి మ్యూజిక్ లిటరల్లీ ఆసమ్ అన్న. ఇది ఎవరు ఇప్పుడు ఓ మాట చెప్పాలంటే క్లియర్గా, ఇవి ఎవరైతే యూట్యూబ్లో పూల చొక్కానో లేకపోతే బార్బెల్ అనో ఆడో ఈడో ఎవడో కూడా చేదోడు చెప్తూ ఉంటాడు. వాళ్ళ రివ్యూలు అందరికన్నా ఇలా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు కదా, మమ్మల్ని అడగండి. వాళ్ళ ఒపీనియన్తో అస్సలు పట్టించుకోవద్దు మమ్మల్ని. సినిమా మొత్తంలో అన్న లిటరల్లీ ఏదైతే ఫేస్ ఆఫ్ సూర్య గారు అండ్ నాని గారిది, ఇద్దరిది ఫేస్ ఆఫ్ అన్న. వాళ్ళిద్దరూ ఎదురు పడితే ఎలా ఉంటది అనేది బిల్డప్ ఇచ్చి ఒకేసారి వదిలేదు అన్న. అట్లా అంటారు కానీ అన్న, క్యారెక్టర్ అన్న. ఇప్పుడు ఉన్నాడు ఒకళ్ళు, మనం కొడితే చూడాలనుకుంటాం కదా, ఒకళ్ళు కొడితే ఎలా ఉంటది అన్న. ఆయన యాక్టింగ్ గురించి మనం క్వశ్చన్ చేయొచ్చు అన్న. అసలు అన్న అది నీకు ఎట్లా అంటే చిన్న డ్రామా వల్ల ఉంటదేమో కానీ ఆయన యాక్షన్ తో అది కవరప్ చేస్తారన్న. మనకి ఏంటంటే ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడు కొడతారు, ఎప్పుడు యాక్షన్ చూపిస్తారు, ఎప్పుడు ఏంటి వెయిటింగ్ ఉంటది అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అదైతే ఫుల్ఫిల్ అవుతుంది అన్న, గ్యారంటీ.
ప్రాపర్గా గ్రేట్ డైరెక్టర్ అవుతాడు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ మీకు తెలిసిందే ఎస్జే సూర్య నాని. అసలు ఈ డైరెక్టర్ అసలు మ్యాడ్నెస్ ఆడించాడు. విజయ్ మ్యూజిక్ అయితే అసలు బాబోయ్, అసలు థియేటర్లో ఇంకా 10 నిమిషాలు ఉండాలనిపించింది. కీ పాయింట్ ఏంటంటే అసలు ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లర్, ఆ ప్రతి చిన్న ఎలిమెంట్ మనం రిలేట్ అవుతాము. అండ్ ప్రతి చిన్న ఎలిమెంట్ ఒకదానికొకటి లింక్ అవ్వడం, అసలు ఆ రైటింగ్ చాలా బాగుంది. ఒక్కసారి సరిపోదు, శనివారం ఆదివారం కూడా సరిపోదు, మధ్య కూడా సరిపోదు, చూడొచ్చు. నిజంగా చాలా బాగుంది. ప్రాపర్ TFIకి రావాల్సిన మూవీ ఇది. అండ్ నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే ఒక మూవీ లవర్గా లైక్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. అసలు TFIకి పడాల్సిన సినిమా పడింది. ఇట్ ఈస్ రియల్. నాని పర్ఫార్మెన్స్ టైర్ 1 ఎంట్రీ అనుకోండి, ఇంకా గ్రాండ్ ఎంట్రీ. అసలు ప్రాపర్ మ్యాడ్నెస్ ఇచ్చాడు. చాలా బాగుంది, అందరు ఎంజాయ్ చేయండి. బ్లాక్ బస్టర్ అసలు ఇంకా చెప్పేదే లేదు. థ్యాంక్ యూ. సరిపోతే శనివారం మూవీ ఒక మాస్ ఎలిమెంట్స్ మనం బాగా రివీల్ చేస్తాం భయ్య, ఎందుకంటే ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. ఒక శనివారం మాత్రమే కొట్టడం అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మొత్తం సినిమా అంతా ఉంటుంది భయ్య. ఆ సినిమాలో మనకి నేచురల్ స్టార్ నాని మనకి బాడీ పర్ఫార్మెన్స్, యాక్టివ్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. దాంట్లో మదర్ ఎమోషన్ టచ్ ఉంటుంది, దాంట్లో ఒక మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ స్టోరీగా మనం చూస్తే దానికి మనం న్యాచురల్ గా అనిపిస్తాడు. పక్కన మనకి మాస్ గా నేచురల్ స్టార్ నాని గారు కనిపిస్తారు. దీనిలో సూర్య గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. సూర్య గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ మెయిన్ లీడ్ గా పెట్టారు. దాంట్లో ఒక ఫన్ డైలాగ్స్ ఉంటాయి సూర్య గారితో. మాస్ ఎలిమెంట్స్ కూడా మనం సూర్య గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే సినిమాలో బాగా రివీల్ చేశారు. సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లేకపోతే, సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాస్ ఎలిమెంట్స్ లేకపోతే సినిమా మొత్తం మనకు ఒక ఏదో లేదట్టు అనిపించును. కానీ సూర్య గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ లో కొంచెం మూవీ మనకు ముందుకెళ్ళినట్టు అనిపించింది. నాని గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాలి కంపల్సరీ. మాకు ఒక మాస్ ఎలిమెంట్స్ అంటే మనకు నేచురల్ స్టార్ నాని స్టోరీకి కరెక్ట్ సెట్ అయ్యేటట్టుగా అనిపించింది. మూవీ అయితే బాగుంది భయ్య. దీనిలో మనకి సాంగ్స్ అంతా ఏముందో స్టోరీ పరంగా మనం చూడాలంటే సరిపడ శనివారం మూవీ బాగుంటుంది. మీకు సాంగ్స్ ఎక్కడ మీకు సాంగ్స్ కనిపించో, మొత్తం స్టోరీ పరంగా అంటే మొత్తం మూవీ అంతా స్టోరీ పరంగానే ఉంటుంది మూవీ. దాంట్లో మాస్ ఎలిమెంట్స్ బాగా రివీల్ చేస్తారు. ఒక జనాల పరంగా జనాల్లో ఒక ధైర్యం తెప్పించాలి అన్నట్టుగా స్టోరీ ఉంటుంది. బాగుంది భయ్య, మూవీ బాగుంది. శనివారం అన్నా మళ్ళీ గురువారం వచ్చేసినాం ఐనాక్స్ దగ్గరికి. డైరెక్టర్ కి తెలియాలా? ఓకే, బాక్స్ ఆఫీస్ కి గురువారం సరిపోతే శనివారం రావడం జరిగింది. అసలు కథ ఏంది ఓకేనా? సో నాని యొక్క కోపానికి అదుపులో పెట్టుకోవడం కోసము వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట 2 గంటల 5 నిమిషాలు యాక్ట్ చేయాలా అన్నారా? పాయింట్ నెంబర్ 1. లేదా మురళీకృష్ణ అండ్ ఎస్జే సూర్య కోపాలకి శోకులపాలెం 2.5 గంటలు ఇబ్బంది పడిందా? పాయింట్ నెంబర్ 2. లేకపోతే దాని తర్వాత వచ్చేసి మన ఇదండి, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా. సో ఓవరాల్ గా మూవీ అండి, నాని గారి యాక్షన్ వచ్చేసి సైలెంట్ గా ఉంది. ఎస్జే సూర్య గారి యాక్షన్ డిఫరెంట్ గా ఉంది, వైలెంట్ గా ఉంది. మురళీకృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్ గా ఉంది. ఈ 3 కాంబినేషన్లకు బలి అయింది శోకులపాలెమా 2 గంటల 50 నిమిషాలు బాక్స్ ఆఫీసా అనేటువంటిది. అది మీరు తదుపరి రివ్యూ నేను పార్ట్ 2 లో చెప్తాడం జరుగుతుంది ఓకేనా? దిస్ ఇస్ ద ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్. ఇందులో హీరోయిన్ రోల్ తక్కువ ఉంది. ఎవరు అడగరా, నేనే అడుక్కోవాలా? హీరోయిన్ రోల్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే విలన్ అండ్ హీరో ఇద్దరిపై రావడం జరిగింది. సో ఓవరాల్ గా బీజిఎం అంటూ పెద్దగా లేదు, కానీ ఎప్పుడైతే సూర్య గారు వస్తారో ఆ ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఓవరాల్ గా మూవీలో ఒక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా? నాని ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు, ఏది తాడు నల్లగా ఉంటుంది, అది కట్టుకుంటే తెల్లగైపోతుంది. నాకు అర్థం కాలేదు. దాని తర్వాత అదే రోప్ కాలుతుంది కదా, కాలేటప్పుడు ఫైట్ సీన్ 5 నిమిషాలు కదా ఫైట్ సీన్. ఆ రోప్ కాలకుండా ఒక్క చెడ్డు కూడా కాలేదన్నా. సో రోప్ కూడా న్యాచురల్ గా యాక్ట్ చేసింది నాని స్టార్ట్ ఉండే కేకలు పెడుతున్నారు లోపల థియేటర్ లో. సరిపోదా శనివారం రిలీజ్ అవ్వాలని మన జర్నలిస్ట్ అడిగారు. సార్ మీ మీ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ గా ఇందులో పడ్డాయి సార్. అలా అని చెప్పి మిమ్మల్ని ట్రోల్ చేయడానికి కూడా కాదు, ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకు కూడా ఉంది ఇందులో. శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వాలని ఫస్ట్ ఆర్డర్ తోటి పెట్టేసరికి అది లేదు ఇది లేదు, నేచురల్ సార్ కనపడతలేడు, ఆడు కనపడతలేడు, ఈడు కనపడనుకో, నేచురల్ గాడు వాడు అమ్మ 3 కనపడ్డాడు. వెళ్ళిపోయింది సినిమా, బాగా ఖతర్నాక్ ఉన్నది. నాని కెరీర్ లో బెస్ట్ మూవీ. ఎందుకంటే విలన్ ని అంత తీసుకెళ్ళిపోయా. ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంది ఎస్ఏ సూర్యనా నానినా అనిపిస్తుంది. ఎందుకంటే విలన్ ని అంత పర్ఫెక్ట్ గా చూపించారు. ఫ్యూచర్ లో మన జగపతి బాబు గాని ప్రకాష్ రాజు గాని మనకి ఇప్పటివరకు ఎంత విలన్ చూసామో అంతకు మించిన విలన్ ఇలా కనపడ్డాడు. కరెక్ట్ గా ఈయన కనుక వాడుకుంటే తెలుగు సినిమా మరో బ్లాక్ బస్టర్, మరొన్ని బ్లాక్ బస్టర్లు తీయచ్చు. ఎస్ఏ సూర్యుడు పిచ్చిగా వాడేసుకో. రాను నేను బిజీగా ఉన్నానంటే కొట్టి లాక్కురండి ఎస్ఏ సూర్యుడు. అంత విలన్ చూపించండి, కొట్టి లాక్కొచ్చి పెట్టండి సినిమాలో. నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఉంటేనే సినిమా ప్లస్ అవుతుంది, నీ వల్ల నీ ఎలివేషన్ వస్తుంది, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అసలు దాన్ని కొట్టి తీసుకొని రండి ఎస్ఏ సూర్యుని. ఎందుకంటే ఖుషి సినిమా చూసినాం, ఆయన వేరే సినిమాలు చూసినాం, వేరే సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ అసలు నచ్చలేదు నాకు. అది ఈ సినిమాలో వండర్ఫుల్ ఉంది. ఖుషి సినిమా ఎంత అద్భుతంగా తీశాడో. పార్ట్ 2 వస్తుంది, ఈ మధ్య ఎవరు అడిగారు పార్ట్ 2, ఖుషి పార్ట్ 2 కూడా రావాలి. ఈ సినిమా కూడా పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉన్నది, మనకు ఒక హింట్ ఇచ్చారు. వండర్ఫుల్ బీజం బాగుంది,
జాక్సన్ అద్దరిపోయే జాక్సన్ మ్యూజిక్ కొట్టేశాడు, బీజం బాగుంది. ఇక వివేక్ ఆత్రేయ మంచి వివేకంతో మంచి సినిమా వచ్చింది భయ్య. ఎవ్వడికి కూడా ట్రోల్ చేసేయడానికి అవకాశం ఇవ్వలేదు, వండర్ఫుల్ మూవీ ఇచ్చాడు. ఒక్కటి హీరో హీరోయిన్ కొంచెం తక్కువ ఉంది, రొమాన్స్ లేదు, ముద్దులు లేవంటున్నారు, అవసరం లేదు. మంచి మూవీ పడ్డది. ప్రతి సినిమాకు ముద్దు పెట్టుకుంటూ ఈ సినిమాలో లేదు అని అనుకున్నా, ఈ సినిమాలో లేదు. మంచి ఫ్యామిలీ ఎమోషన్తో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. 3 గంటలు మంచి మూడుతో కూర్చొని చూడొచ్చు, మంచి ఎమోషన్ మూడుతో చూడొచ్చు, మంచి మాస్ మసాలా మూడుతో కూర్చొని చూడొచ్చు. నానే కాదు అందరి హీరోలు అభిమానులు చూస్తారు. ఖతర్నాక్ మూవీ పడ్డది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది మూవీ. నాని న్యాచురల్ స్టార్, ఎప్పుడైనా కానీ అతన్ని ప్రూవ్ చేసుకుంటారు తను ఫ్రమ్ అష్టాచెమ్మ నుంచి ఇప్పటి వరకు కూడా అతను నాని న్యాచురల్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుంది, డైరెక్షన్ అయితే వండర్ఫుల్ గా ఉంది, ఎప్పటికప్పుడు ఎంతూజియాజం గా ఉంది. ఎలా నెక్స్ట్ ఏంటి అనేది ఆ ఎంతూజియాజం చాలా బాగుందండి. అండ్ మదర్ రిలేషన్షిప్ విత్ సన్, ఆ మాట మీద కట్టుబడి ఉండడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయొచ్చు, యూత్కి చాలా బాగుంటుంది, మంచి సందేశం ఉంది. ఆత్రేయ గారి టాలెంట్ బాగా కనిపించింది. 2 hours బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కోపం అనర్థదాయకం, అది సరి అయిందైతే ఉపయోగపడుతుంది, కాకపోతే నష్టం. నాకు అందరు రాత్రి నేను బాపు సినిమా, విసినా సినిమా చూస్తూ ఉంటాను. పిల్లలకి చాలా బాగుంటుంది, యూత్. నేను చూసాను ఇప్పుడే ఆ ఫైట్స్ బాగానే, కుర్రాడు బాగానే, అందరూ బాగానే చేశారు. పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళకంటే పెద్దవాళ్ళకి అంటే కోపం తెచ్చుకోకూడదు. ఎవ్రీథింగ్ యాక్షన్ వైజ్ అండ్ సాంగ్స్ అవి బాగున్నాయి. నాని గారిది క్వైట్ గుడ్, దట్ ఎల్ఐసి టైప్ గా ఏజెంట్ గా. దేర్ ఆల్ ఈక్వల్, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చేసుకున్నారు. సో యాజ్ పర్ ద డైరెక్షన్స్ దీన్ని బట్టి వెళ్తుంది కదా. స్లో ఏం లేదు, యూ కెన్ ఎంజాయ్. అంటే మనం ఫాస్ట్గా కావాలని అనుకున్నప్పుడు అలా కుదరదు, కాబట్టి ఎక్కడ ఏది ఉందో అక్కడ ఉంది. సో ఇది ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్ అంతే. ఎలా ఒకటి స్లో ఉన్నది ఉంటున్నారు, ఒకటి నచ్చింది. నాకైతే మ్యూజిక్ నచ్చింది. సో దట్ స్కోరింగ్ అది దట్ వే యూ హ్యావ్ బి హెల్ప్ఫుల్. ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. సో ఫైట్స్ అన్నప్పుడు కొద్దిగా ఉన్నాయి కాబట్టి అవి చూసుకుని ఆ మినిమంగా పిల్లలకి ఎలా కావాలంటే అలా చూసుకోవడం. హౌ టు కంట్రోల్ ద యాంగర్ అనేది మెయిన్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి, సో యూ కెన్ కంట్రోల్ అది యాంగర్ కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు యంగర్ జనరేషన్ కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది. సో దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ యాంగర్ ఫర్ ఎనీ బెటర్ థింగ్స్. అదే కొద్దిగా ఆ యాంగర్ చెప్పారు కాబట్టి, ఇది యాంగర్ ఉన్నా కూడా పక్క వాళ్ళకి ఉపయోగపడేట్టుగా ఉంటే కనుక ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సొసైటీకి కానీ. అట్లా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మెసేజ్ తెలియకుండా మెసేజ్ ఉంది అంతే. యాంగర్ కంట్రోల్ స్కేల్, మీ స్కేల్ అట్లా రేటింగ్ స్కేల్ అంటే 10కు ఉంటుందా, 5కు ఉంటుందా? 10 out of 10. ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రీన్ ప్లే, ఆ బ్యాక్ డ్రాప్ అవన్నీ చూడటము, ఆ సీ దగ్గర కూర్చుని వాళ్ళ మదర్ కింద చెప్పడము, అవి కొద్దిగా బాగున్నాయి. రైట్, థ్యాంక్ యూ. కమర్షియల్ ఎలిమెంట్, కామెడీ అన్ని చాలా బాగున్నాయి. అండ్ నాని యాక్షన్ ఈస్ వెరీ 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 క్రేజీ. ఆల్వేస్ హీ నెయిల్స్ ఎమోషనల్ సీన్స్. కొన్ని ఉన్నాయి, దే ఆర్ లైక్ కంప్లీట్లీ సూపర్. అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. నాని యాక్టింగ్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. విలన్ది బాగుంది, అంత డైరెక్షన్ బాగుంది, అంత బాగుంది. విలన్ది కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. వెల్ డైరెక్టెడ్ మూవీ. అండ్ నాని కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో. అండ్ అంతే, లైక్ సూపర్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ వాచ్. సూర్యాస్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్, నాని ఇస్ అల్టిమేట్. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అంతా యాక్టింగ్ అంతా చాలా బాగుంది. యా, డెఫినెట్లీ అందరూ చూసి చాలా తెలుసుకోవాలి సినిమా గురించి. మేము చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. అంత బాగుంది మూవీ. హీరో నానికి ఇట్స్ ద బిగ్గెస్ట్ మెగా బ్లాక్ బస్టర్, దాంట్లో ఏం మాత్రం డౌట్ లేదు. అండ్ డైరెక్టర్స్ టీమ్ వాళ్ళంతా కూడా, వివేక్ ఆత్రేయ అండ్ టీమ్ ఎక్సలెంట్ వర్క్. చాలాది ఎడిటింగ్ కానివ్వండి అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్గా ఉంది. అండ్ మురళి గారి ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళందరూ హార్డ్ వర్క్ కనబడుతుంది. యాక్చువల్లీ 1 year బ్యాకే వాళ్ళు 29th August అని చెప్పేసి డేట్ అప్పుడే రిలీజ్ చేశారు. మనం చూస్తున్నాం జనరల్లీ ఆ డేట్ ఎప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది, కానీ 29th August అని చెప్పేసి వాళ్ళు Day 1 అంటే చెప్పారు.
దానికి అనుగుణంగా ఇంత మూవీ చేయడం, దాన్ని ఏమాత్రం పోస్ట్ పోన్ చేయకుండా చేయడం అనేది ఎక్సలెంట్. రియల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అన్ని కానీ ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. మనం ఫ్యామిలీతో పాటు హాయిగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి మేము అందరం వచ్చాము, దాదాపు ఒక 20 మంది వచ్చాము. అందరం కూడా ఎవరు కూడా అవుట్ ఆఫ్ 20/20 ఎవరి కూడా ఒక బిట్ కూడా బాగాలేదు అనేది లేదు. అందరికి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇట్ షుడ్ బి మెగా బ్లాక్ బస్టర్. బాగుందండి. సరిపోదా శనివారం ఇప్పుడు మా కో బ్రదర్ వర్క్ చేశారు దీనిలో యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అందుకని చెప్పడం కాదు, బట్ మూవీ ఈజ్ ఎక్సలెంట్. అండ్ ఎలా అంటే రెగ్యులర్గా లేదండి, రెగ్యులర్ స్టోరీలా లేదు. వివేక్ గారి స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ అండి. సాయి కుమార్ గారికి ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా రోజుల తర్వాత ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ ఆయన వర్త్ కూడా తీసుకోవడం జరిగింది. అది బాగుంది. ఎమోషనల్గా బాగుంది, సెంటిమెంటల్గా బాగుంది, స్టోరీ లైన్ బిల్డప్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్ అండి. దీనికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. విజయ్ గారి మంచి ఆర్ఆర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈవెన్ సాంగ్స్ కూడా దానికి తగ్గట్టుగా వెళ్ళింది. ఇట్స్ వెరీ నైస్. ఆయన ప్రతి మూవీలో న్యాచురల్ స్టారే అండి, అలానే న్యాచురల్ గానే చేశారు. సో ఈవెన్ డైలాగ్ డెలివరీస్ మధ్యలో కామెడీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. యాజ్ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ దట్ స్టోరీ లైన్. బాగుందండి. ఎక్కడ జనాలు ఆడియన్స్ ని అవే తీసుకెళ్ళిపోలేదు, ఎక్కడ బోరింగ్ గా కూడా ఏం అనిపించలేదు. కొంచెం ఫైట్ లెంత్ కొంచెం తగ్గించుంటే బాగుండేది సెకండ్ హాఫ్ లో. బట్ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ వెరీ నైస్. వేరే మూవీస్ కన్నా కంపేర్ చేస్తే చాలా బాగుందండి. బికాస్ షీ ఈస్ ద వన్ హూ బిల్డ్స్ అప్ ద స్టోరీ. సో బాగుందండి. ఐ లైక్ దట్. అండ్ మదర్ సెంటిమెంట్ వచ్చేసి అందరికి మదర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది? నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, నేనైతే అలాగే కనెక్ట్ అయ్యాను. సో యా, మేబీ ఎవ్రీ చైల్డ్ వాళ్ళ మదర్ చెప్పేది వింటే వాళ్ళ లైఫ్ ఎట్లా సెటిల్డ్ గా ఉంటుంది అన్నది ఒక ఎమోషనల్ గా అలా అయినా తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ నైస్ అండి. ఫాదర్ క్యారెక్టర్ లో సాయి కుమార్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ సాయి కుమార్ గారి వర్త్ మొత్తం చూపెట్టారు. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ యూఆర్ సీయింగ్ సాయి కుమార్ గారు ఆన్ ఫుల్ లెంత్ స్క్రీన్. చాలా బాగుందండి. యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు హీస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదా. నాని పర్ఫార్మెన్స్ తగ్గడం కాదండి, సూర్య గారి పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. సో డెఫినెట్లీ అందరి ఆడియన్స్ వ్యూస్ అటు వెళ్ళిపోతాయి. డామినేషన్ కాదండి, డెఫినెట్లీ. ఎందుకంటే డామినేట్ చేయాలని అయితే చేయలేదు. హీ జస్ట్ లివ్డ్ ఇన్ ద స్టోరీ. ఆయన క్యారెక్టర్ కి ఆయన వర్త్ చేశారు. దెర్ ఇస్ నో కంపారిజన్ విత్ ద హీరో. హీరో ఏ క్యారెక్టర్ చేయాలో అది చేశారు. యాజ్ అ విలన్ ఆర్టిస్ట్ ఆయన ఏం చేయాలో అది చేశారు.